కొంతమంది ఉంటారు, వారికి వాక్యపు జ్ఞానం తెలియక ఒక సంఘంలో కట్టబడాలి, ఒక ఉపదేశ క్రమంలో మనం నిలవబడాలి, అపోస్తుల సహవాసంలో పెరగాలి అనే ప్రత్యక్షత లేకుండా ఈ ఆదివారం ఒక చర్చికి వెళ్తారు, మరొక ఆదివారం ఇంకో చర్చికి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఎవరు పాటకు అవకాశం ఇస్తే ఆ సంఘానికి వెళ్ళిపోతారు. ఎవరు ఆ రోజు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తే ఆ సంఘానికి వెళ్ళిపోతారు. వాక్యం వింటున్న బిడ్డలారా, అన్ని సంఘాలు మనవే, సార్వత్రిక సంఘం, నో డౌట్ అన్ని సంఘాలు మనవే. కానీ ఒక విశ్వాసిగా నీకంటూ వ్యక్తిగతంగా ఒక కంచె కలిగిన తోటని సంఘములోనూ నాటబడిన వాడిగా ఉండాలి. నీకంటూ వ్యక్తిగతంగా ఒక సంఘం ఉండాలి, ఒక దైవ సేవకుడు ఉండాలి. ఒక ఉపదేశ క్రమంలో నువ్వు పెరుగుతూ ఉంటే ఈ కంచెగల తోటలో బ్రతుకుతున్న విశ్వాసులను సాతాను పొర్రపాటున ముట్టలేడు.